సో మోషే గురించి చెప్పాలంటే ఐగుప్తులకి వాళ్ళు ప్రవేశించిన విధానాన్ని చెప్పాలి కాబట్టి అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు. చూడండి. సో తొమ్మిదవ వచనం నుంచి ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమివేసిని కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతన్ని అధిపతిగా నియమించాను. సో ఆధిపత్యం వచ్చే కంటే ముందు, జ్ఞానం వచ్చే కంటే ముందు ఏమొచ్చింది? నాజీర్ అయ్యాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముందు దేవునిలో ఎదిగాడు, దేవునిలో బలపడ్డాడు, రక్షింపబడ్డాడు, యేసుక్రీస్తు సువార్తలో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత ఆ సువార్త నిమిత్తము శ్రమను కూడా అనుభవించాడు. ఆ తర్వాత జ్ఞానం, ఆ తర్వాత ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ అధికారంలో దేవుడు తీసుకెళ్ళడం అని జరిగింది. దేవుడు వాడుకుంటాడు. సువార్త కోసం నిలబడినటువంటి వారిని ఏ విధంగా వీలైతే ఆ విధంగా దేవుడు వాడుకుంటాడు. ఎంత దూరమైనా వెళ్ళి దేవుడు వాడుకుంటాడు, జ్ఞానం ఇస్తాడు, పోషించుకుంటాడు, సంరక్షిస్తాడు. ఆయన సువార్తను మోసేవారిని ఆయన ఎన్నడూ కూడా నాశనం అయితే అవారు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధైర్యంతో మనం ఏం చేయాలంటే కాంప్రమైజ్ అవ్వకుండా, లోకాన్ని గురించి ఆలోచించకుండా. యోసేపు ఏమైనా ఆలోచించాడా? నేను ఫరో ఇంటికి వెళ్ళాలి అని యాంబిషన్ పెట్టుకున్నాడా? నేను ఐగుప్తులో సివిల్ సర్వీస్ ఎగ్జాంపుల్ రాయాలి, ఈజిప్ట్లో రాసి నేను ఫరో ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నా ఉద్యోగం చేసి ఆ తర్వాత ఏదో రోజు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని యాంబిషన్ పెట్టుకొని చిన్నప్పటి నుంచి ఆ విధంగా కోచింగ్ తీసుకున్నాడా ఏంటి? లేదు కదా. తన తండ్రి నాజీరుగా అతన్ని పెంచాడు, దేవునిలో పెంచాడు, సువార్తను నింపి పెంచాడు, సువార్తను ప్రకటిస్తూ అతను పెరిగాడు. సువార్తను నిమిత్తం శ్రమ అనుభవం కూడా వెళ్ళాడు. ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత కూడా అంత ఈజీగా ఏమి జరగలేదు. ఆయన జీవితం చెరసాల్లో పడ్డాడు. ఇలా చరిత్ర చూడండి. ఆయన ఏమి కనీసం ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కోచింగ్కి వెళ్ళాడంటే అప్పటికి వెళ్ళలేదు, చెరసాల్లోకి వెళ్ళాడు. దేవుడు కొన్ని పరిస్థితులు ఆ విధంగా మార్చి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని సింహాసనం మీద ఎక్కించాడు. అదో నచ్చిపోయి అది ఆశీర్వాదం. అంటే దేవుని కోసం దేనికి లెక్క చేయకుండా దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. అది ప్రైమ్ మినిస్టర్ చేసి అన్న వాడుకోవచ్చు, కలెక్టర్ చేసి వాడుకోవచ్చు, చేయకుండా కూడా దేవుడి చేత వాడబడటం ముఖ్యం. అందులో నిజమైన సంతోషం ఉంటుంది. ఫరో ఇంట్లో నిజమైన సంతోషం ఉండదు, ఆ జ్ఞానంలో నిజమైన సంతోషం ఉండదు, దేవుని కోసం వాడబడ్డంలో నిజమైన సంతోషం ఉంటుంది. ఇదే డిగ్రీ అయితే ఏంటి, నీకు ఎంత చదువు వస్తే ఏంటి, నీకు ఎంత వస్తే అంత, దేవుని కోసం వాడబడ్డంలో నువ్వు ఉపయోగపడితే అందులో నిజమైన సంతోషం, నిజమైన ఫుల్ఫిల్మెంట్, నీ జీవితానికి ఒక అర్థం అందులో ఉంటుంది. సువార్త ప్రకటిస్తే అందులో ఉంటుంది. సో దేవుడు ఏ విధంగా వాడుకోవాలని తెలుసు. సో తర్వాత ఏమైందంట 11 చూడండి 11. తర్వాత ఐగుప్తు దేశమంతటికి కానాను దేశమంతటికి కరువు బహు శ్రమయు వచ్చాను కనుక మన పితరులకు ఆహారం లేకపోయినా ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసుకున్నాడు. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును. ఇప్పటిదాకా యోసేపు కేవలం ఒక ఇండివిజువల్గానే ఫరోకి తెలుసు. ఇప్పుడు సో అక్కడ కానాన్లో కరువు వచ్చింది కాబట్టి, కానీ ఎవరు దాచిపెట్టుకున్నారు ధాన్యాన్ని? ఐగుప్తీయులు దాచిపెట్టుకున్నారు. అది కూడా ఎందుకు దాచిపెట్టుకున్నారు అని అంటే వారు ఆ విధంగా ఈ ఏదైతే ఈ యోసేపు దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు వాడుకున్న విధానం ఏదైతే ఉందో, యోసేపు ఇచ్చిన వరం ఏదైతే ఉందో, సో దాన్ని బట్టే వాళ్ళు జాగ్రత్త పడగలిగారు. సో ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్త ప్రకటించడం ఆపలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా
ఆ వంశం ఏంటనేది ఫరోకు తెలిసింది. వాళ్ళందరూ వచ్చారు, ఐగుప్తుకు వచ్చారు. యాకోబు ఇంకా మిగిలిన అన్నదమ్ములందరూ వచ్చారు. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75 ఎంతమంది మొత్తం 75 మంది వచ్చారు. అంటే ఈ 12 మంది గోత్రకర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క భార్యలు, వీళ్ళందరూ కలిసి మొత్తం 75 మంది వచ్చేసారు. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెలయించబడిన సమాధిలో ఉంచబడి. సో ఆ పితరులందరూ అక్కడ మరణించారంట. మరణించిన తర్వాత అక్కడ నుంచి ఏం జరిగిందంట, వాళ్ళందరూ కూడా మళ్ళా అంటే ఆ 12 మంది గోత్రకర్తలు, యాకోబు, వీళ్ళందరినీ మళ్ళీ షెకెములో తీసుకొచ్చి షెకెములో పాతి పెట్టారు. ఎక్కడ పాతి పెట్టారు? అబ్రహాము ఉన్న సమాధిలోనే వీళ్ళందరినీ కూడా పాతి పెట్టారు. సో అది దేనికి సూచిస్తుంది అని అంటే, వాళ్ళందరూ కూడా ఒకే పిలుపుతో పిలువబడినటువంటి వారు, ఒకే మిషన్ తోటి వాళ్ళందరూ పిలువబడినవారు, ఒకే ప్రారంభం. వాళ్ళందరికీ కూడా ఒకటే ఉద్దేశం. వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఈ అబ్రహాం దగ్గర నుంచి ఈ యాకోబు దాకా, యాకోబు యోసేపు దాకా కూడా ఈ గోత్రకర్తలు, పేట్రియార్క్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పేట్రియార్క్స్ అందరికీ కూడా ఒకటే మిషన్. ఏంటిది? మన వాళ్ళకు సండే స్కూల్లో చెప్పిన వాళ్ళు, సండే స్కూల్లో కథల్లోనూ లేకపోతే మన యూత్ రిట్రీట్లలో కథలు చెప్తారనమాట మనోళ్ళు. కొంతమంది అంకుల్స్ ఉంటారు, ఇలాంటి మంచి కథల్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి అంకుల్స్ ఉంటారు. ఈ అంకుల్స్ సేవేం చేయరు, ఇట్లాంటి కథలు మాత్రం భలే చెప్తారు. సో దేన్నైనా ఒక కథగా మార్చేసేటువంటి అద్భుతమైన టాలెంట్ ఉంటుంది కొంతమందికి. ఇక మొదలు పెడతారనమాట. అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు, అబ్రహాము జీవితంలో నేర్చుకునే విషయాలు ఏంటి అని ఒకటి చెప్తాడు. ఇస్సాకు విషయంలో నేర్చుకున్న విషయాలు ఏంటి? బావులు త్రవ్వాడు. ఆ బావులు అంటే ఏంటి, తవ్వడం అంటే ఏంటి, లోపల నీళ్ళు అంటే ఏంటి, ఆ తవ్వి బయటపడేసిన మట్టి అంటే ఏంటి, ఇవన్నీ చెప్తారనమాట. ఆ బావికి ఏం పెడతాం? గిలక పెడతాం. ఆ గిలక అంటే ఏంటి, ఆ బకెట్ అంటే ఇవన్నీ చెప్తాడు. పెద్ద ప్రసంగం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి యాకోబు ఏం చేశాడు? యాకోబు అది చేశాడు, గొర్రెల్ని కాశాడు. తర్వాత ఇక అదొక స్టోరీ, అబ్రహాం ఒక స్టోరీ. ఇట్లా ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క స్టోరీ అన్నమాట చెప్పుకుంటా భలే రసవత్తరమైనటువంటి వినసొంపుగా ఏంటి అని అంటే, ఈ గుళ్ళల్లో ఏంటంటే పూర్వకాలంలో ఈ రామాయణం మహాభారతం చెప్పేవాళ్ళు అనమాట. అది చెప్తా ఉంటే ఇక ముసలి ముతక అందరు చెంపని చేసుకొని గంటలు అట్లా వినబుద్ధి అవుతుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ ఈ యాకోబు గురించి, ఇస్సాకు గురించి రకరకాలుగా మళ్ళీ వేరియేషన్స్ ముఖ్యం మనకు. మళ్ళీ అందరి గురించి ఒకటే చెప్తేట, ఒకటే టాపిక్ అందరి గురించి చెప్తేట కుదరదు కదా, వేరియేషన్స్ ఉండాలి. యాకోబు జీవితంలో ఒక నీతి, ఇస్సాకు జీవితంలో ఇంకొక నీతి, యోసేపు జీవితంలో కలెక్టర్ అయ్యాడు. ఇట్లా వేరియేషన్స్ ఉండాలి మళ్ళా. ఇవన్నీ చెప్పుకుంటా వస్తారు. కానీ బైబిల్ చూడండి, స్టెఫెన్ అట్లా తేలుస్తున్నాడు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి షెకెములో పాతి పెట్టారు. మొత్తం ఒక్కొక్క నీతి నేర్పించడానికి ఒక్కొక్క సండే స్కూల్ స్టోరీ కోసం లేడురా బాబు. ఇక్కడ వాళ్ళందరూ ఒకటే పని మీద ఉన్నారు. వాళ్ళందరి గురించి చదువుతున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో, బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ ఒక్కళ్ళే కనిపించాలి, ఒక్క ఆయనే కనిపించాలి. ఎవరైనా యేసుక్రీస్తు, ఆయన సువార్త. ఆయన సువార్త ఎట్లా అది ముందు తరాలకు అందింపబడుతుంది. ఆ ఒక్క పనితోనే, ఆ ఒక్క పని కోసమే దేవుడు అబ్రహామును లేవనెత్తుకున్నాడు. ఆ ఒక్క పనిని అబ్రహాము ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకు యాకోబుకి ఇచ్చాడు, యాకోబు 12 మంది గోత్రకర్తలకి ఇచ్చాడు. ఆ ఒక్క పనిని ఫుల్ఫిల్ చేయడం కోసమే
దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు యొక్క సువార్త చిన్నగా అన్ఫోల్డ్ అవుతూ యేసుక్రీస్తు వచ్చే సమయానికి అది చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని రెడెంప్టివ్ హిస్టరీ అంటారు. దాన్ని ఏమంటారు? రెడెంప్టివ్ హిస్టరీ. యేసుక్రీస్తులో ఉన్నటువంటి రెడెంప్షన్, విమోచన గురించి ఉన్నటువంటి చరిత్ర. విమోచన గురించి చరిత్ర కాదు, చరిత్రలో ఈ విమోచన కార్యం అనేటువంటిది ఎలాగా దేవుడు కొంచెం కొంచెంగా దాన్ని విప్పుతూ చూపిస్తూ వచ్చాడు. ఆయా సందర్భాల్లో ఎలాగా దాన్ని చూపిస్తూ వచ్చాడు. కొంచెంగా చూపించినా ఆయా పరిస్థితులు ఆయా సమయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి రక్షణకి సరిపోయినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. కొంచెమే తెలిసింది కదండి, యేసుప్రభు గురించి పూర్తిగా తెలియదు కదా. మనలాగా మన వాళ్ళు ఎలా రక్షింపడ్డారు? ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ ఎలా రక్షింపడ్డారు? యేసుక్రీస్తుని చూసే రక్షింపడ్డారు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచే రక్షింపడ్డారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఎవిడెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. మీరు కనుక గత 2-3 వారాలుగా వింటూ ఉంటే మీకు అర్థం అవ్వాలి. ఇంకా ఏదన్నా మీకు ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయడానికి కానీ, ఒకవేళ మీరు ఏదన్నా క్యాథలిక్ చర్చ్కో లేకపోతే ఏ యెహోవా విట్నెస్ వాళ్ళ దగ్గరకో లేకపోతే ఏ మార్మన్స్ దగ్గరకో ఇట్లాంటి కల్టుల దగ్గరికి కనుక మీరు వెళ్తే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఇదే, తమ్ముడు యేసుక్రీస్తే రగలోనే రక్షణ ఉంది అని అంటే మరి యేసుక్రీస్తు ముందున్న ఇస్సాకు, యాకోబు వాళ్ళు ఎట్లా రక్షింపడ్డారమ్మా అని ఒక పిచ్చి ప్రశ్న ఒకటి అడుగుతారు. మీకు ఏమీ తెలియదు కాబట్టి బైబిల్ ఇవన్నీ ఏమీ తెలియదు. మీకు తెలిసిందల్లా ఏంటంటే నీతులు, సండే స్కూల్ కథలు, ఈ మాత్రమే తెలిసి నేను చాలా మంచోడిని, నేను మంచి బాలుడిని, ఈ భ్రమలో ఉంటుంటావు కాబట్టి నీకు అర్థం కాదు. ఆడి చెప్పంగానే కన్ఫ్యూజ్ అవుతావు. నిజమే కదా, ఏం అవసరం లేదు. అదవుతుందని చెప్పింది, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి మీద విశ్వాసం ఉంచి రక్షింపడ్డారు? యాకోబు, ఇస్సాకు అంటే డైరెక్ట్గా చెప్పేసేయండి. ఎవరి మీద? యేసుక్రీస్తు మీదే విశ్వాసం ఉంచి రక్షింపడ్డాడు. యేసుక్రీస్తు లేడు కదా, ఇంకా పుట్టలేదు కానీ ఎవడు చెప్పాడు లేడని? పుట్టలేదు. పుట్టకపోతే ఆయన లేడా? ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయన పుడితేనే స్టార్ట్ అవుతుంది ఆయన జీవితం. ఆయన ఆదియు అంతమయు అయి ఉన్నాడు కదా. ఈజ్ దేర్. ఆయన గురించి, ఆయన చేయబోయే కార్యాన్ని గురించి ఆయన వివరించుకుంటూ వస్తున్నాడు. దాన్నే వీళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. సువార్త ఉంది, యేసుక్రీస్తుని బట్టే వాళ్ళు రక్షింపడ్డారు. ఫినిష్. సో స్టెఫెన్ కూడా ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నీతి చూపించడానికి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఒకటే మిషన్ మీద వచ్చారు. అదే మిషన్ కోసం బ్రతికారు, అదే పనిలో చచ్చారు. అదవుతుందా? ఒకటే పని కోసం పుట్టారు, ఒకటే పని చేయడం కోసం బ్రతికారు, ఆ పని చేస్తూనే మరణించారు. వాళ్ళందరూ అంతే. అందుకనే అందరూ ఎక్కడ సమాధి చేయబడ్డారు? అబ్రహాము యొద్ద. అంటే నువ్వు కూడా సాదృశ్యం అని చెప్తున్నావు, దానికి సాదృశ్యం అని చెప్తున్నావు కదా అంకుల్లాగా అనుకోకండి. నేను సాదృశ్యాలుగా చెప్పేది, నేను హిస్టారికల్ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని చెప్తున్నా. కల్చరల్ కాంటెక్స్ట్ అంటారు దాన్ని. సో కల్చరల్ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని చెప్తున్నా. అప్పుడు ఉన్నటువంటి ఆ పితరుల యొక్క ఆ టైంలో ఉన్న కల్చర్ని బట్టి చూసినా, ఈ స్టెఫెన్ మాట్లాడుతున్న ఆ టైంలో, స్టెఫెన్ టైంలో ఉన్న కల్చర్ని చూసినా, పితరులు ఏంటంటే వాళ్ళ పితరుల సమాధిలోనే వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా పెట్టబడతారు. ఎందుకు పెట్టబడతారు? అది పెట్టేటప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుంది? ఆ టైంలో వాళ్ళ కల్చర్ ఏంటి అని అంటే ఇదే ఉంటుంది వాళ్ళ టైంలో. ఇదిగో మా తండ్రి దేవుని చేత ఏర్పరచబడ్డాడు, ఏ పని కోసమైతే ఏర్పరచబడ్డాడో ఆ పనిని మేము కొనసాగించాం, ఆ పనిలోనే మేము కూడా మరణిస్తున్నాం అని మనసులో వాళ్ళు ధ్యానిస్తూ ఆ పితరుల సమాధిలోనే వాళ్ళు పెట్టబడతారు. వాళ్ళని అందుకనే మా పితరుల సమాధిలోనే పెట్టండి అని చెప్తారు. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి. సో దట్ ఈస్ వాట్ ఇట్ సిగ్నిఫైస్. నేనేదో సాదృశ్యం అని చెప్పి గెస్ చేయట్లేదు.
దట్ ఈస్ ద కల్చర్, దట్ ఈస్ ద థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది జ్యూస్ బ్యాక్ దెన్ ఇన్ దోస్ డేస్. సో వీళ్ళందరూ కూడా ఒకటే దాన్ని మోసారు, అది యేసుక్రీస్తు సువార్తే. అందరూ ఒక చోట సమాధి చేయబడ్డారు కదా. తర్వాత 16వ వచనం అయిపోయింది కదా. 17వ వచనం, అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. సో ఏం చేశారంట, యోసేపును ఎరుగనటువంటి ఇంకొక రాజు వచ్చాడంట, ఇంకొక ఫరో వచ్చాడంట. సో యోసేపు ఎవరో తెలీదు ఆ ఫరోకి. కాబట్టి ఏం చేశారంటే అతడు తన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి, ఆ ఫరో ఏం చేశాడు, వంశస్థుల ఎడల, యోసేపు వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించాడు. వాళ్ళ పట్ల మత్సరపడ్డాడు, వాళ్ళ పట్ల ద్వేషించాడు, వాళ్ళని హింసించాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడనమాట. ఇదంతా ఎప్పుడు జరిగింది? 17వ వచనంలో ఏమన్నాడు, అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కలది. ఏంటి అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దానము? అబ్రహాంకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటి? ఆయనకు అనుగ్రహించిన వాగ్దానం ఈ కాంటెక్స్ట్లో ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ వాగ్దానము ఏంటంటే, వాళ్ళు ఐగుప్తులోనికి వెళ్తారు, నీ సంతానము అక్కడ 40 ఏళ్ళు వాళ్ళు బానిసత్వంలో ఉంటారు, అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తారని అబ్రహాంకి చెప్పాడు కదా. సో ఆ చెప్పినటువంటి మాటలు నెరవేరేటువంటి కాలం. దాని వాగ్దానం అని ఎందుకు అన్నాడు? వాగ్దానం అని ఎందుకు అన్నాడు అని అంటే, ఆ మాట, ఆ ప్రవచనం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ లింక్డ్ టు ఏ గ్రేటర్ ప్రామిస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణ, దానికి ఈ ప్రవచనము లింక్ చేయబడి ఉంది. అందుకని ఇది కూడా వాగ్దానం అయిపోయింది, వాగ్దానంలో ఒక భాగం అయిపోయింది. ఏంటంట, బికాస్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ వాట్ హిస్టరీ, రిడెంప్టివ్ హిస్టరీ, విమోచన చరిత్రలో ఇది కూడా ఒక భాగమే కదా. అందుకని విమోచన అంటే వాగ్దానమే కదా. సో విమోచన చరిత్రలో ఇది కూడా ఒక భాగమే కాబట్టి దీన్ని కూడా ఏమంటున్నాడు ఇక్కడ స్టెఫెను, వాగ్దానము అంటున్నాడు. ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళి బానిసత్వంలోకి వెళ్ళిపోవడం వాగ్దానం అంటారు ఎవరన్నా, కానీ స్టెఫెన్ దాని వాగ్దానం అనే అంటున్నాడు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ రిడెంప్టివ్ హిస్టరీ. సో ఇది జరగడం వల్ల సువార్త వ్యాప్తి అవబోతుంది. ఇది జరగడం వల్ల యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణ అనేక మందికి తెలియబోతూ ఉంది. ఇది జరగడం వల్ల యేసుక్రీస్తు శిలువ మరణానికి రంగం సిద్ధమవుతుంది. ఎవరి మరణములైతే మనం రక్షింపబడతామో, ఎవరి మరణాన్ని బట్టి అయితే మన పాపం క్షమించబడుతుందో, ఆయన యొక్క ఆ మరణానికి అంటే మన రక్షణకు కూడా అని స్టెఫెను అంటున్నాడు. మరణం తర్వాత యేసుప్రభు తర్వాత ఉన్న స్టెఫెను అదే అంటున్నాడు. దాని ముందున్నటువంటి యోసేపు పితరులు కూడా అదే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట. సో రాబోయేటువంటి యేసుక్రీస్తు ఆయన విమోచన క్రియకు రంగం సిద్ధపరచబడుతుంది. కాబట్టి అబ్రహామే కావచ్చు, యోసేపే కావచ్చు, దాన్ని ఎలా పరిగణించారు? దాన్ని వాగ్దానముగా పరిగణించాడు. ఇట్స్ గుడ్ న్యూస్, సువార్తగా పరిగణించారు దాన్ని. సో వాట్ ఎవర్ లీడ్స్ యూ టు ద గాస్పెల్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ టు యూ. ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి సంఘానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాడు అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ లీడింగ్ యూ టు ద గాస్పెల్, యేసుక్రీస్తు దగ్గరికి నేను నడిపించేటువంటి స్థలానికైతే, అక్కడ ఉండేటువంటి పాస్టర్ గారు యొక్క మహిమను ప్రకటించే దానికి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థ యొక్క మహిమను ప్రకటించే దానికి కాకుండా, ఆ యొక్క సంఘం యొక్క ఏంటంటే ఆ సంస్థ యొక్క మహిమని ప్రకటించే, వాళ్ళ పద్ధతులను
ప్రకటించేటువంటి విధంగా కాకుండా యేసుక్రీస్తుని మాత్రమే నీకు ప్రకటించి ఆయనకి నీ జీవితాన్ని ఎలా ఇవ్వాలి, ఆయన కోసం ఎలా బ్రతకాలి, ఆయన సువార్తను నువ్వు ఎలా ప్రకటించాలి, ఇది మాత్రమే కనుక నీకు ప్రకటించేటువంటి స్థలాలు అయితే, అటువంటి స్థలాలకి ఎవరన్నా వచ్చి నిన్ను ఇన్వైట్ చేస్తున్నారనుకో, దట్ ఇన్విటేషన్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద గాస్పల్. గుర్తుపెట్టుకో, బికాజ్ ఇట్ విల్ లీడ్ యూ. యేసుక్రీస్తు గురించిన ఇన్ఫర్మేషన్ అంతా నీకు ఒక్కసారి ఇవ్వకపోవచ్చు, మనం ఒక వ్యక్తికి ఇవ్వకపోవచ్చు యేసుక్రీస్తు గురించిన ఇన్ఫర్మేషన్ అంతా. ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎవరు, ఆయన ఇవన్నీ డాక్టరీన్స్ అని, లేకపోతే ఆయన జీవితం అంతా. కానీ మన హృదయంలో అది ఉంటుంది. యేసుక్రీస్తు ఎవరో మనకు తెలుసు, ఆయన విమోచన ఏంటో మనకు తెలుసు, ఆయన జీవితం ఏంటో, ఆయన మరణం ఏంటో, పునరుద్ధానం ఏంటో, ఆయన రాకడేంటో మనకి బాగా తెలుసు. ఆయన నమ్ముకోకపోతే వచ్చేటువంటి భయంకరమైన శ్రమ, నరకము, సెలవులో ఆయన అనుభవించాడు అని కూడా మనకి బాగా తెలుసు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేయలేము. కొన్ని సందర్భాల్లో మనం డంప్ చేసిన ఉపయోగం ఉండదు ఎదుటోడి మీద. అందుకని ఏం చేస్తాం, మనం మనసులో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా, యేసయ్య గురించి ఇదంతా, ఈ సువార్త అంతా మనసులో ఉంటుంది, అది రగులుతూ ఉంటుంది. యేసయ్య గురించిన ఈ సత్యం, ఈ సువార్త వాడికి అర్థం అవ్వాలి అనేటువంటి ఆశ కూడా మన హృదయంలో రగులుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా ఎప్పుడు చెప్పాలి ప్రభా, ఎప్పుడు చెప్పాలి ప్రభా, ఎప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఉపయోగం లేదు, అడేండు వినే పరిస్థితుల్లో లేడు. కాబట్టి తమ్ముడు పని చేయి, చర్చికి రా. చూడండి, కొత్తగా చర్చికి వచ్చిన వాళ్ళు మీరు కనుక ఫ్రెషర్స్ ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మిమ్మల్ని చర్చికి రమ్మని పిలిచాడు అని అంటే అదేదో ఈ చర్చ్ యొక్క పాలసీ కాదు, మనకు ఒక బోర్డు కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, మనకి ఏ సంస్థ లేదు ఇక్కడ. ఇక్కడ 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 ఎవరో వేసే కానుకల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, ఎవరి జీవితాలు వాళ్ళు సంపాదించుకొని ఉన్నవాళ్లే. మీరు వేసేటువంటి కానుకల మీదనో బ్రతికే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. వాటి మీద నడిచేటువంటి సంస్థలు ఇక్కడ ఏం లేవు, వ్యవస్థలు ఏమి లేవు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా అవసరాలు ఉంటే, మనం ఏదైనా చారిటీ వర్క్ ఏదైనా చేసినా, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వారు చేతులు చాచి వాళ్ళు ఆయా సందర్భాల్లో అవసరమైనప్పుడు ఇస్తూనే ఉంటారు. అది జరిగిపోతూ ఉంటాయి. మిమ్మల్ని ఎందుకు తమ్ముడు రా చర్చికి రావచ్చు కదా అని ఎందుకు ఒకళ్ళు పిలుస్తారు తెలుసా? దాని వెనకాల ఎంతో ప్రార్థన ఉంటుంది, దాని వెనకాల తీవ్రమైనటువంటి కోరిక ఉంటుంది. యేసుక్రీస్తు సువార్త మీకు అందింపబడాలి, మీరు అర్థం చేసుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది. ఒక వ్యక్తి మీకోసం అంత ఆశపడుతున్నాడు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. అదే ఒక సువార్త, నీకు అదే ఒక సువార్త. ఈ సువార్త నీకు ఎలా ఉంటుంది? ఇది నీకు వినసొంపుగా ఉంటుందా, లేకపోతే విసుకొస్తుందా? మీరే ఆలోచించుకోండి. ఊరకాయ ఏంది, ఇంక తప్ప వేరే చర్చిలు లేవా, మళ్ళీ ఈడకే రావాలంటారు. నువ్వు ఒక స్థలానికి స్థిరంగా వస్తేనే కదా ప్రభు గురించి నీకు స్టెప్ బై స్టెప్ నీకు వివరించి ఆయనను ప్రేమించేలాగా చేయగలిగేది. ఆయన కోసం ఏమన్నా మనం ఏం చేయొచ్చు, ఎలా బ్రతకొచ్చు, ఆయన కోసం బ్రతికితే వచ్చేటువంటి సమాధానం ఏంటి, ఆయనతో ఎలా సంభాషణ చేయొచ్చు, ఇవన్నీ నీకు రుచి చూపించాలంటే నువ్వు స్థిరంగా ఒక గుంపులో ఉంటే కదా అయ్యేది. అందుకని స్థానిక సంఘం, అందుకని ఆయా చర్చిలు తిరుగుతానంటే అది వర్కౌట్ అవ్వదు. అందుకని జూముల్లో చూస్తాను, జూముల్లో నేను సంఘానికి అటెండ్ అవుతానంటే అది హాస్యాస్పదం అయినటువంటి విషయం. అది ఎవరితో సంబంధం కలిగి ఉంటావు? జూములో ఎవరితో సంబంధం కలిగి ఉంటావు? దేవునితో సంబంధం సంగతి పక్కన పెట్టు, నువ్వు అసలు ఎవరితోనూ సంబంధం కలిగి ఉండలేవు కదా. కాబట్టి ఇన్ని ఆలోచనలు ఉంటాయన్నమాట. ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి సంఘానికి రమ్మని ఒక సింపుల్ మాట అడిగినా దాని వెనకాల ఇంత ఆలోచన, ఇంత ప్రేమ, ఇంత తాపత్రయము, ప్రార్థన ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇవన్నీ మా హృదయంలో నుంచి పుట్టుకొచ్చినవి కూడా కాదు. దేవుడు నిన్ను ప్రేమించడం వల్ల
మా హృదయంలో పెట్టేటువంటి ప్రేమ ఇది. కాబట్టి దేవుని ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. హౌ గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ లవ్ టువర్డ్స్ యూ అండ్ హౌ ఈజ్ యూజింగ్ అదర్స్ అండ్ హౌ హీ వాంట్స్ టు కీప్ ఆన్ యూజింగ్ అదర్స్. నీ కోసం ఇతరులను ఉపయోగించుకుంటూనే ఉందామని ప్రయత్నం చేసి అంతా నిన్ను ప్రేమిస్తా ఉంటే నీకు సంఘానికి రావడానికి టైం లేదు. నాకు చదువు అంటావు, ఉద్యోగం అంటావు, ఎగ్జామ్ అంటావు, అదంటావు, కోచింగ్ అంటావు. అవి నేను రేపు పొద్దున్న నీకు అన్నం పెడతా వెళ్ళేది కూడా తెలియదు నీకు. యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. అట్లీస్ట్ నువ్వు దేశాన్ని ఉద్ధరించిన సంగతి తర్వాత నీ కడుపన్నా నువ్వు చదివే చదువు నీకు పెట్టుద్దా లేదో కూడా తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. దాన్ని చూసుకొని దేవుని ప్రేమకు నువ్వేమవుతున్నావు? దూరం అయిపోతున్నావు. చూడు ఎంత ఫులిష్గా మనం తయారవుతామో. దేవుని సువార్తకే నువ్వు దూరం అవుతున్నావు కదా. సో వాగ్దానము సమీపించిన కాలము, ఆ వాగ్దాన కాలము సమీపించిన కొలది ఐగుప్తులో విస్తారమయ్యారంట వాళ్ళు. ఆ ఐగుప్తుల వాళ్ళు విస్తారముగా వృద్ధి పొందడం, ఆ తర్వాత ఇంకో కొత్త రాజు రావడం, ఆ కొత్త రాజు వచ్చి వీళ్ళని హింసించడం. ఈ హింస కూడా సువార్తలో భాగమేనంట. చూసారా? ఎందుకంటే ఎస్, బికాస్ ద గాస్పల్ ఈజ్ గోయింగ్ టు బి రివీల్డ్ త్రూ దెమ్, ఇన్ దెమ్, త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఈ సంఘటనలన్నిటి ద్వారా సువార్త రివీల్ అవ్వబడుతుంది. దట్ ఈజ్ ఎనఫ్. దట్ ఈజ్ ఎనఫ్. ఒక్కోసారి మనకు శ్రమ కలగవచ్చు. మనం లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ముందు లాస్ట్ వీక్ అనుకుంటాం కదా, మాట్లాడుకున్నాం. దావీదు కీర్తన 119 కీర్తనలో దావీదు ఏమన్నాడు? నీ కట్టడలను నేను అనుసరించినట్లు నాకు శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. శ్రమ అనుభవం గుండా వెళ్ళొచ్చు మనం, అవమానాలు గుండా వెళ్ళొచ్చు మనం. కానీ ఆ అవమానం బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ యాంగ్జైటీని బట్టి ప్రభు తప్ప నాకు వేరే మార్గం లేదు అని నీకు అర్థమై నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగావనుకో, దేవుని బిడ్డలతో కలిసి నువ్వు ఉండడం ప్రారంభించావనుకో, ఆ శ్రమ తర్వాత నీకే అర్థమవుతుంది అనమాట. ఆ శ్రమ అది శ్రమ కాదు, అదేంటి? వాగ్దానము. ఏంటది? నా వాగ్దానము. దేవుడు క్రీస్తులో నాకున్నటువంటి, నా కోసం ఉన్నటువంటి వాగ్దానం నెరవేర్చబడ్డానికి నాకు కలిగినటువంటి మేలది. అది శ్రమ కాదు అని నువ్వే చెప్తావు రేపొద్దున. సో చూడండి ఎలా జరుగుతుందన్నమాట వాళ్ళ జీవితంలో. ఆ తర్వాత అతడు మన వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించి 19 తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడాను. 3 నెలల శిశువు దాకా కూడా మోషే తండ్రి ఇంటనే పెంచబడ్డాడు. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. సరే, సో అందరి బిడ్డల్ని బయట పారేయాలి అని చెప్పి ఫరో ఆజ్ఞ విధించాడు. అంటే చంపేయాలి అని. అలా చంపేయాలి, చంపకపోతే మీరే ఎడన్నా పడేసుకోండి అని చెప్పారేమో, మనకు తెలీదు. చాలామంది ఏంటి అని అంటే వాళ్ళ కళ్ళ ముందే బిడ్డలు చనిపోయారు. మోషే కూడా ఏం చేయబడ్డాడంట? పారవేయబడ్డాడంట. ఏం చేయబడ్డాడు? పారవేయబడ్డాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణానికే అప్పగించబడ్డాడు. ఆ సైనికులు వచ్చి చంపే తన రక్తాన్ని కల్లారా చూడలేక ఆ తల్లి ఏం చేసింది? ఒక బుట్టని అల్లి ఆ బుట్టలో మోషేని పెట్టి, ఆ బిడ్డను పెట్టి ఆ నదిలో వదిలేసింది. అర్థమైందా? ఆ నదిలో వదిలేసింది. ఆ నదిలో వదిలేస్తే ఎవరన్నా బ్రతుకుతారా? పిల్లలు ఎంత బుట్టలో పెట్టినంత మాత్రాన బ్రతుకుతారని ఎవరన్నా అనుకుంటారా? ఎవరు అనుకోరు. కనీసం కళ్ళ ముందు బిడ్డ చనిపోవడం చూడలేక ఎలాగో వచ్చేస్తారు.
ఆ బిడ్డను ఏం చేసింది? వదిలేసింది. ఇక దాని చుట్టూ ఒక కథ, ఒక అద్భుతమైనటువంటి సండే స్కూలు కథ ఒకటి తయారవుతుంది అన్నమాట. ఇంకా మళ్ళీ అంకుళ్ళు కూడా వస్తారు. అంకుళ్ళు కూడా వచ్చి ఈ బొట్ట అంటే ఏంటి, ఆ బుట్టకు పూసిన బంక్ అంటే ఏంటి, ఆ నది అంటే ఏంటి, ఇవన్నీ చెప్తారు అంకుల్స్. మోషే ఒక్కడే కాదు, చాలామంది తల్లులు అలానే చేసి ఉండొచ్చు. మోషే ఒక్కడికే అలా జరిగిందని ఎవరు చెప్పారా? వాళ్ళల్లో చాలామంది చచ్చిపోయి ఉండొచ్చు. వాళ్ళల్లో కొంతమంది మోషేలాగా ఎవరికొకరికి దొరికి కూడా ఉండొచ్చు. సో అందరిలాగానే స్టెఫన్ అయితే ఎలా చెప్తున్నాడు? సండే స్కూల్ కాదు చెప్పట్లా, చచ్చిపోబోతున్నాడు కదా, సండే స్కూల్ కాదు చెప్పడం, సీరియస్గా ఉన్నాడు. స్టెఫన్ చాలా సీరియస్గా ఉన్నాడు. కథలు చెప్పే పొజిషన్లో లేడు స్టెఫన్. సీరియస్ స్టఫ్. అందరిలాగానే మోషే కూడా పారవేయబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, అందరిలాగానే. అందులో ఏ నీతులు కథలు ఏమీ లేవు, అందరిలాగానే పారవేయబడ్డాడు. అయితే ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఇప్పుడు వస్తుంది. ఏంటి అని అంటే, ఆ కాలం ముందు మోషే పుట్టిన ఆ తర్వాత అతను బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకున్నాను. ఎవరు తీసుకున్నారు? ఫరో కుమార్తె తీసుకుంది. ఫరో కుమార్తె తీసుకొని కుమారునిగా పెంచుకుంది. సో దిస్ ఈజ్ ద సావరెంటీ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని యొక్క సావరెంటీ, సమస్తం మంచి కొరకు సమకూర్చే దేవుని యొక్క సార్వభౌమ కృప, సమస్తము ఆయన ఆలోచనలను నెరవేర్చుకోవడానికి ఆయన చూపించే సార్వభౌమ కృప, దాన్నే ప్రావిడెన్స్ అంటారు. అది చూపించాడు అనమాట. అది అక్కడ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాని గురించి స్టెఫన్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో తీసుకొని తన కుమారునిగా పెంచుకొని 22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చూడండి, ఇప్పుడు దాకా మనం చెప్తున్నటువంటి మాటలు మనం ఏ కాంటెక్స్ట్లో, ఏ ఫ్లోలో వెళ్తున్నామో, ఏ థీమ్లో వెళ్తున్నామో అదే థీమ్లో ఉండాలి. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ చేతను జ్ఞానము చేతను నింపబడి చచ్చిపోబోతున్న సమయంలో కూడా దేవదూతలాగా వెలిగిపోతున్న మనిషి చెప్తున్నాడు. ఇవన్నీ కథలు కాదు, వెరీ సీరియస్ సర్మన్ ఇక్కడ జరుగుతుంది. గొప్ప దైవజనుడు, ఆత్మచేత నింపబడిన దైవజనుడు, దేవుని దూత లాంటి దైవజనుడు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒకటే థీమ్లో వెళ్తుంది స్టోరీ. ఏం థీమ్లో వెళ్తుంది? విమోచన చరిత్ర, విమోచన సువార్త ఎలా తన ప్రజలలో, ఇశ్రాయేలు ప్రజలలో వ్యాప్తవుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల తర్వాత వారి ద్వారా ప్రపంచమంతా ఎట్లా వ్యాప్తవుతూ ఉంది. యేసుక్రీస్తు సువార్త ఎలా ప్రకటింపబడుతుంది అనేది ఇక్కడ థీమ్. మోషే కథ లేదు, మోషే బొట్ట లేదు, మోషే కథలేమీ లేవు ఇక్కడ. దట్ ఈస్ ద థీమ్. సో ఆ అక్కడ ఫరో కుమార్తెకి దొరకడము, అక్కడ ప్రవీణుడవడం, అక్కడ పెంచబడ్డము, అన్ని విద్యలు అభ్యసించడం, ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్నిటిని ఇలా పెట్టి చూడాలి మనం. ఆ మోషే తల్లి గురించి ఒక నీతి, బుట్ట గురించి ఒక నీతి, ఫరో కుమార్తె గురించి ఒక నీతి, మళ్ళీ మోషే అన్నీ బాగా నేర్చుకొని చదువుకున్నాడు అని చెప్పి అదొక నీతి. ఇన్ని లేవు. మొత్తం ఈవెంట్స్ అన్నీ కలిపి ఒకటే థ్రెడ్లో మనం చూడాలి. ఇవన్నీ కూడా ఎటువైపు దారితీస్తున్నాయో అనేది ఇక్కడ స్టెఫన్ చెప్తున్నాడు. ఇవన్నీ సువార్త వైపే దారితీస్తున్నాయి. ఇదిగో మీరు చంపినటువంటి యేసుక్రీస్తు, ఇదిగో మీరు ద్వేషిస్తున్న ఈ స్వార్థ ఉందే, మీరు ద్వేషిస్తున్నారే ఈ స్వార్థని, ఈ స్వార్థ కోసమే వాళ్ళందరూ బ్రతికింది. మీరు కథలు చెప్పుకోవడానికి కాదు, మీరు సండే స్కూల్ కథలు తయారు చేసుకోవడానికి కాదు, నీతి కథలు చెప్పుకోవడానికి కాదు ఇవన్నీ జరిగింది. చూడండి,
23 అతను 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. 40 ఏళ్ళు వచ్చినాయంట మోషేకి. ఎన్నేళ్ళు? 40 years. 40 years అంటే ఐగుప్తుకు రాజా స్థానాన్ని లేకపోతే సింహాసనాన్ని ఎక్కేటువంటి వయస్సు. ఎందుకు దాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసాడంటే 40 ఏళ్ళు అనేటువంటిది ఇట్స్ కొరనేషన్ టైం, ఏజ్ ఆఫ్ కొరనేషన్. అంటే ఇక ఐగుప్తుకి రాజు అయిపోవడానికి సిద్ధమైపోయినటువంటి వయసు అన్నమాట అది 40 ఏళ్ళు అనేటువంటిది. ఆ 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తన ఆశలు ఎటువైపు ఉన్నాయో చూడండి. ఆశలు ఎటువైపు ఉన్నాయి? సింహాసనాన్ని ఎక్కుదామనే వైపు తన ఆశ లేదు. ఐగుప్తుకు ఆహా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు దేవుడు, నాకు చదువు ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు, సో మరి ఇన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేనేమవ్వాలి? రాజునే అయ్యి తీరాలి, రాజే అయ్యి తీరాలి. ఎంబీబీఎస్ ఇచ్చాడు దేవుడు కాబట్టి నువ్వు చచ్చినట్టుగా ఒక డాక్టర్ అయ్యి నువ్వు ఏదో ఒక హాస్పిటల్లో పనిచేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డబ్బులు సంపాదించాల్సిందే. అదే నీ పిలుపు, ఇంకా వేరే ఆప్షనే నీకు లేదు అని అంకుల్స్ చెప్తారు కదా. కానీ మోషేకి అలాగ అనిపించలా. మోషేకి అలా అనిపించలా. దేవుడు మనకిచ్చిన చదువు, మనకిచ్చిన ప్రవీణతలు అంటే స్కిల్స్, ఇవన్నీ డబ్బులు సంపాదించడానికి మాత్రమే. ఆ డబ్బులే దేవునికి మహిమ. ఇది దిక్కుమాలిన వాళ్ళు చెప్పేటువంటి మాటలు, లోక సంబంధులు చెప్పే మాటలు. వాడెవడైనా కావచ్చు, పాస్టర్ వేషం వేసుకొని ఉండొచ్చు, ఎల్డర్ వేషం వేసుకొని ఉండొచ్చు, పెద్ద సక్సెస్ఫుల్ అంకుల్ వేషం వేసుకొని ఉండొచ్చు, ఎవడైనా కావచ్చు. చదువు అనేటువంటిది డబ్బుల కోసమే అని చెప్పేంత దిక్కుమాలిన నుండి ఇంకొకడు ఉన్నాడు లోకంలో. చదువునికి అవమానం అది, జ్ఞానానికి అవమానం అది. దేవుడిచ్చినటువంటి సైన్స్, టెక్నాలజీ, ఆయన సృష్టిని చదవడానికి, ఆయన సృష్టిని అర్థం చేసుకోవడానికి, ఒక వ్యక్తికి వైద్యం చేయడానికి, సేవ చేయడానికి, ఒక వ్యక్తికి ఒక బాడీ గురించి అర్థం చేసుకోవడానికి, ఇదిగో పలానా తలకాయ నొప్పి వస్తుంది, పలానా జ్వరం వస్తుంది అనగానే వెంటనే బాడీలో ఏం జరుగుతుందని ఒక ఐడియా వచ్చేసి ఇదిగో ఒక బిళ్ళ వేసుకో అని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? దట్ ఈస్ స్కిల్. అది దేవుడు ఒక వ్యక్తికి ఇస్తే అది కేవలం డబ్బులు సంపాదించడానికే. అది కేవలం డబ్బులు సంపాదించడానికే. మోషేకి అలాగ అనిపించలా. అంత ప్రవీణుడైన తర్వాత మోషేకి ఏమనిపించిందంట? తన ప్రజలను చూద్దాం అనిపించిందంట, తన ప్రజలలోకి వెళ్దాం అనిపించిందంట. అట్టట్టు చెప్తాడు, ఒకరోజు ఊరికే అట్ట అనిపించి ఊరికే వెళ్ళుంటాడు బయటికి. అదే కదా సండే స్కూల్లో చెప్పారు. ఒకరోజు ఊరక అట్లా బయటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇద్దరు ఐగుప్తీయుడు ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేల్ వ్యక్తిని, యూదుడిని కొడుతుంటే అప్పుడు ఏం చేశాడంటే మోషే వెళ్ళిపోయి ఐగుప్తీయుడిని చంపేశాడు. అబ్బా, మోషే ఎంత పొరపాటు చేశాడు, ఎంత తప్పు చేశాడు మోషే. ఆ తప్పే మోషే జీవితాన్ని నాశనం చేసింది. రాజు అవ్వాల్సినాడు, కలెక్టర్ అవ్వాల్సినాడు, పారిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఈ పాటికి అసలు ఐగుప్తులో వాళ్ళు బానిసత్వంలో ఉండకుండా చేసి ఉండేవాడు మోషే. అరే నాయన, అది వాగ్దానం అంటున్నాడు స్టెఫన్ ఇక్కడ. వాళ్ళు ఐగుప్తులో బానిసత్వంలోకి వెళ్ళడం అదేంటది? అది వాగ్దానము. అబ్రహాముతో దేవుడు ఇవన్నీ వివరించాడు, దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి మోషేలో దేవుడు కలుగు చేసిన ఆ కోరికను దేవుడు వాడుకున్నాడు. ఏం కోరిక అది? చెడ్డ కోరిక కాదు. ఏం కోరిక అది? ఎలా తెలుసు నీకు అది? హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే తెలుస్తుంది.
ఐగుప్తీయులటువంటి రాజు యొక్క భవనంలో ఉన్నటువంటి సుఖ భోగముల్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనే ఆలోచన మోషేకి కలిగిందండి. బైబిల్ మొత్తం చదివితేగా మనం మొత్తం చదవం. ఒకటి కావాలి, అందులో ఒక కథ కావాలి, అందులో ఒక ప్రసంగం కావాలి. ఇలాంటి ప్రసంగం చేసే అంకుల్స్ ఏదో నామకార్థంగా బైబిల్ని 4 సార్లు చదివా 10 సార్లు చదివా అని చెప్పుకుంటారు కదా అంకుల్స్. ఈ అంకుల్స్కి అసలు బైబిల్లో ఏది ఆడుంటుందో సరిగ్గా తెలియదు, అలాంటి లింక్ చేయాలో తెలియదు. అన్నీ కంటతుంటాయి, మళ్ళా ఉపయోగం లేదు. ఏమన్నా శ్లోకాల కంటత పెట్టడానికి. చరిత్ర స్టడీ చేయాలి. అందులో మనుషులు ఎలా ఆలోచించారు, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ హృదయం ఏంటి, ఆయా ప్రదేశాల్లో రాయబడినటువంటి క్లూస్ని సేకరించి వాటిని జాయిన్ చేసి మనం ఆ కాంటెక్స్ట్ని, వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోవాలి. దానికోసం రాయబడింది బైబిల్. శ్లోకాల్లాగా బట్టి పడ్డానికి 4 సార్లు చదివా, నేను 10 సార్లు చదివా, నేను 50 సార్లు చదివా అని చెప్పుకోవడానికి కాదు బైబిల్ ఉన్నది. చూడండి, మోషే తన ప్రజలతో శ్రమానుభవము అది మేలు అనుకున్నాడంట ఐగుప్తు రాజు భవనం కంటే. అందుకని అప్పుడు వెళ్ళి అక్కడ ఏం జరిగిందంటే నేను చెప్పిందే జరిగింది. అదే స్టెఫెన్ ఇక్కడ చెప్తా ఉంటాడు. 24 చూడండి. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేశాను. 25 తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపలేదు. అట్లా అని చెప్పి మోషే తొందరపడ్డాడు, మోషే తప్పు చేశాడు, మోషే అది చేశాడు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ మనం ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. స్టెఫెను అలా చెప్పట్లేదు కదా, చాలా ప్లెయిన్గా చెప్తున్నాడు. తన ద్వారా సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను కానీ వారు గ్రహింపరైరి. 26 మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచిన. అప్పుడు మరలా ఇద్దరు ఏంటంటే ఇద్దరు యూదులు తన్నుకుంటున్నారు. ఐగుప్తీయుడినైతే చంపాడు, యూదుడినైతే చంపలేదు, చూసారా? ఇదొక తిక్కల లాజిక్. ఐగుప్తీయుడు ఏం చేస్తాడు? ఊరినే గొడవ పడ్డు. ఐగుప్తీయులు యజమానులు, హెబ్రీ యూదులు ఎవరు? బానిసలు. ఒక బానిస యజమాని ఊరికనే వాదులు ఆడుకుంటారా? వాదులు ఆడుకోడు. ఆ సీన్ వేరు, ఈ సీన్ వేరు. అక్కడ ఈజిప్షియన్ ఏం చేస్తున్నాడంటే హింసిస్తున్నాడు, చంపబోతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు యూదుడిని. అది చూసి తట్టుకోలేక వాడిని బయటికి లాగలేక ఆ పోట్లాట్లో ఏం జరిగిందంటే ఆ ఐగుప్తీయుడిని మోషే ఏం చేశాడు? చంపవలసి వచ్చింది, ప్రాణాన్ని కాపాడడానికి. అర్థమవుతుందా? సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డిఫెన్స్ ఆఫ్ అదర్స్ who is going to die. అర్థమవుతుందా? చనిపోబోతున్న ప్రాణాన్ని కాపాడడానికి ఈ ప్రాణాన్ని తీయవలసి వచ్చింది. అన్యాయము చేయబడుతూ ప్రాణము కోల్పోతున్న వాడిని కాపాడడానికి. అందులో ఎవరినైనా ఆ విధంగా చంపగలిగేటువంటి ఆ పోలీసుకున్నటువంటి పోలీస్ ఏంటి, ఒక మెజిస్ట్రేట్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్కు ఉన్నటువంటి అధికారము ఎవరికుందో ఆల్రెడీగా మోషేకి ఉంది. హీ హ్యాస్ దట్ అథారిటీ. ఆ అథారిటీతోనే వాడిని చంపవలసి వచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ గన్ను పట్టుకొని నిన్ను ఒకడు కత్తితో పొడుస్తూ ఉంటే, పొడవద్దు అంటా కూర్చుంటాడు ఏంటి? పడవకూడదే, నరహత్య చేయకూడదు, తప్పు, మా పాపం అంట కూర్చుంటాడా? ఏం చేస్తాడు? పొడిసేలోపు వీడు ఫట్ మన కాల్చి అవతల పారేస్తాడు. అప్పుడే వాడు మంచి పోలీసు, అవునా కాదా? మోషే అదే చేశాడు.
అయితే మరుసటి రోజు ఏం జరుగుతుందంటే ఇద్దరు యూదులు వాదులు ఆడుకుంటున్నారు. వీళ్ళు కొట్లాడుకునే విధానం వేరు. ఇద్దరు యూదులు, ఇద్దరు బానిసలే కదా, వీళ్ళేం చంపుకోరు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, అన్యాయం చేసుకుంటున్నారు ఏదో. అప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగాడు. అడిగినప్పుడు చూడండి, మరునాడు సమాధానపరచ చూశాడంట. అప్పుడు 27 చూడండి. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్న ఐగుప్తియుని చంపినట్లు నన్ను చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశను. మోషే ఆ మాటలు విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీ అయి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను. అప్పుడు ఆ యొక్క యూదులు ఏమన్నారంట, ఏం బాబు, మా మీద అధికారిగా నిన్నెవరు నియమించారు? మోషేకి అప్పటికప్పుడు అధికారం కావాలన్నా తన అధికారం ఏంటో చూపించేటువంటి శక్తి మోషేకు ఉంది. ఎందుకంటే మోషే పెరుగుతున్నది సాక్షాత్తు ఎవరింట్లో? ఫరో ఇంట్లో. ఫరో ఇంట్లో పెరగడమే ఒక అధికారం. దట్ ఈస్ ద కల్చర్. ఫరో అంటే గాడ్ కింగ్. ఫరో అంటే ఎవరో తెలుసా? గాడ్ కింగ్. అంటే ఆ ఐగుప్తీయుల కల్చర్ ప్రకారం ఫరోనే వాళ్ళ దేవుడు, దేవుడు రాజు. దేవుడిని ఎలా చూస్తారో ఫరోని అలా చూస్తారు. భూమి మీద ఉన్న దేవుడిగా చూస్తారు ఫరోని. అందుకని వాళ్ళ మరణము కూడా సాధారణంగా ఉండదు. వాళ్ళు ఏంటంటే బ్రతికే ఉంటారు, వాళ్ళు ఇంకొక లోకానికి వెళ్ళి అక్కడ ఉంటారు అని వాళ్ళ శరీరాలని మమ్మిఫై చేసి వాళ్ళ యొక్క సమాధులు కూడా చాలా విచిత్రంగా చేస్తారు కదా. మనకు తెలుసు ఈజిప్షియన్స్ ఏం చేస్తారు. ఆ ఫరోని చూసే విధానం కూడా కళ్ళెత్తి ఎవరు చూడలేరన్నమాట. ఫరో చూడకూడదు. ఏం లేదు, వాడు కూడా ఇలాంటి మనిషి అయ్యాడు. అలాంటి సిస్టమ్ ఒకటి డెవలప్ చేసుకున్నారు. ఫరో అంటే అది. ఫరో ఇంట్లో పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఫరో ఇంట్లో పెరిగాడంటే దేవుడికి దగ్గరగా ఉండి పెరిగాడు అంటే ఆ మాత్రం అధికారం ఉండదా? ఒక మనిషిని చంపే అధికారం ఈజీగా ఉంటుంది, పెద్ద విషయం కాదు అది. కానీ ఈ యూదులు ఏమంటున్నారంట, మా మీద అధికారం నీకెవరు ఇచ్చారయ్యా అంటే వీళ్ళకి అర్థమైపోయింది. యూదుల కోసం ఐగుప్తీయుల్ని ఏం చేశాడు? చంపాడు కదా. ఓహో, వీడు మనోడేలాగున్నాడు. కాకపోతే ఎక్కడ పెరిగాడు? ఫరో ఇంట్లో పెరిగాడు. చెప్పుకొని ఉండొచ్చు. మోషే తన ప్రజలతో శ్రమానుభవం పొందామని డిసైడ్ వచ్చాడు కదా తన ప్రజల్లోకి. కాబట్టి చెప్పుకోండి, బాబు నేను అవన్నీ వదిలిపెట్టాను, నాకు అది సంతోషం ఇవ్వట్లేదు, ఆ ఘనత ఆ ఉద్యోగం అవి నాకు సంతోషం ఇవ్వట్లేదయ్యా, నేను మీకు సేవ చేద్దాం అనుకుంటున్నాను, నేను దేవునికి సేవ చేద్దాం అనుకుంటున్నాను. మన దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి మనము దేవుని సువార్తను క్యారీ చేయాల్సిన వాళ్ళం. మనం దేవుని ప్రజలం, మనం దేవుని యొక్క సంఘం, మనం ఆయన సువార్తను నడిపించాలి. నాకు ఆ ఉద్యోగాల డబ్బు కంటే మీతో శ్రమ పడడం నాకు మేలు అనిపిస్తుంది అని చెప్పుకొని కూడా ఉండొచ్చు. చెప్పుకున్నాడు కదా, మన వాళ్ళకి చులకన వచ్చేసింది అనమాట. చులకన వచ్చేసి ఇక మళ్ళా అంతఃపురానికి వెళ్తే వీడికి ఉద్యోగం మళ్ళీ ఇస్తారో లేదో, ఉద్యోగం వదిలిపెట్టుకొని ఇచ్చాడు, మళ్ళీ ఇస్తారో ఎవరో అని చెప్పి వీళ్ళకి లీనియన్స్ వచ్చేసి వెంటనే గర్వంతో ఎలా మాట్లాడుతున్నారు చూసారా? ఎవరు నియమించారు నిన్ను మా మీద అధికారిగా? వెళ్ళవా అంటున్నారు అన్నమాట. భయం కూడా లేకుండా. ఎందుకంటే వదిలిపెట్టుకొని వచ్చేసాడు కదా ఉద్యోగం, అధికారం వదిలిపెట్టుకొని వచ్చేసాడు కదా, మళ్ళీ వెళ్ళేటట్టు లేడు. లెక్కలేదు. డబ్బు ఉంటేనే లెక్క, అధికారం ఉంటేనే లెక్క పెడతారు, లేకపోతే లెక్క లేకుండా గర్వంతో ప్రదర్శిస్తాం అన్నమాట. సక్సెస్ ఉంటేనే లెక్క పెడతాం, లేదు లెక్క పెట్టం. మనం లెక్క పెట్టం, మనల్ని ఎవరు లెక్క పెట్టడు. కాబట్టి మనకు కూడా ఏం కావాలి? డబ్బు కావాలి. ఒక వ్యక్తిని గౌరవించడం మనకు చేత కాదు, మనల్ని కూడా ఎవరు గౌరవించరు. డబ్బు ఉంటేనే డబ్బు కోసం వస్తారు. కాబట్టి
మనకు డబ్బు కావాలి. దట్ ఈస్ అవర్ యాటిట్యూడ్. అలాంటి ఒక జంతు సమానమైనటువంటి నీచమైన ఆలోచన విధానంలో మనందరం పడిపోయాం. స్టెఫను అదే అక్కడ పరిసయ్యులకు వివరిస్తూ ఉన్నాడు. పరిసయ్యులారా, మీ పరిస్థితి ఇంకా ఇట్లానే ఉంది, ఇంకా ఇలానే ఉంది. యేసుక్రీస్తు సింహాసనం ఎక్కి రాలేదు. యేసుక్రీస్తు కత్తి పట్టుకొని వజ్ర వైడూర్యాలు ధరించుకొని రాలేదు. ఆయన వడ్రంగి కుమారుడిగా పుట్టాడనే కదా మీకు చులకన. ఆయన్ని సేవించేటువంటి అపోస్తలు మేమందరం కూడా మేము సింహాసనం మీద కూర్చోట్లేదు, మేము కత్తి పట్టుకొని మేము యుద్ధాలు చేయట్లేదు, మేము అందరినీ ప్రేమిస్తూ ఉన్నాము. ప్రేమతోటి కట్టబడుతూ 3,000 మంది ఒకే రోజు రక్షింపబడి, 5,000 మంది, 8,000 మంది ఒక్కసారిగా రక్షింపబడి, ఒకే దగ్గరుంటూ అన్నీ సమిష్టిగా కలిగి ఉంటూ వాళ్ళు ఆస్తులు అమ్మి వేసుకుంటూ సహోదర ప్రేమతో ఉంటా ఉంటే మీకు ఎలాగైపోయాం మేము? సువార్త ఎలాగైపోయింది? అటువంటి సంఘం ఏమైపోద్ది మనకి? చీప్ సంఘం. అమ్మో వీళ్ళు ఏందో వీళ్ళు తేడా ఉన్నాయి. బోర్డు కూడా లేదేంటి? కనీసం బోర్డు లేదు, పాస్టర్ గారి ఫ్లెక్సీ లేదు, పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఫ్లెక్సీ కూడా లేదేంటి? అసలు ఇది సంఘమేనా? ఇక్కడ ఏం అద్భుతాలు జరిగాయి? ఎంతమంది ఉన్నారు? ఏం తీపి కొడుతుంది, 50 మంది కూడా లేరు. ఏమైనా అద్భుతాలు జరిగాయా? ఇక్కడ ఏమైనా స్వస్థతలు జరిగాయా? పాస్టర్ గారికి కారు ఉందా? ఇదేం తిట్టుంది పాస్టర్ గారి కారు. మా కారు ఎవరు చూడకండి దయచేసి. ఇటువంటి పరిశీల స్వభావం ఇంకా ఉట్టి పడుతుంది మీలో దాన్ని చూస్తే. రేపు కడిగిస్తా, రేపు చూడండి, ఇవాళ చూడకండి దయచేసి. ఇదేం తిట్టుంది? ఎందుకు? సక్సెస్, రిచ్నెస్ కనిపించాలి. డబ్బు కనిపిస్తేనే లెక్క చేస్తాం, గౌరవిస్తాం, లేకపోతే గౌరవించాం. ఎందుకంటే మేము జంతువులం, అంతే. మేము జంతువులం. మానవత్వం లేదు, మానవుడిని గౌరవించేది లేదు. ఎదుటి మానవుడిలో ఉన్నటువంటి మంచితనాన్ని, ప్రేమని గుర్తించి దాన్ని బట్టి గౌరవించే బుద్ధి మాకేడది. మేము జంతువులమైతేను మాకంతా కనిపిస్తే ఫ్లెక్సీలో ఎన్ని తలుకు బెలుకుమంటూ కనిపిస్తే అప్పుడు మేము గౌరవిస్తాం. వాళ్ళందరూ వచ్చి ఆస్తులు సంపాదించుకుంటుంటే గౌరవిస్తారు, కానీ వీళ్ళు వచ్చి ఆస్తులు అమ్ముకుంటుంటే వాడు గౌరవిస్తాడు. అదే కదా మీ చులకన? పరిసయ్యులారా, యూదులారా, అదే కదా మీ చులకన? మన పితరుడైనటువంటి మోషేని దూషించావు అని చెప్పి చంపడానికి సిద్ధపడ్డారు కదా. మీలాంటి మన పితరులు ఉన్నారు, మీలాంటి వాళ్ళే మన పితరులు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోషేని ఏం చేశారు? చులకనగా చూశారు, మోషేని దూషించారు. మీరు అదే ఆత్మతో ఉండి మళ్ళా ఏమంటున్నారు? స్టెఫెన్ మోషేని దూషించాడంట. నేను ఎక్కడ దూషించాను? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోషే ప్రకటిస్తున్నటువంటి సువార్తని దూషిస్తుంది మీరు. దేవుని నామానికి అవమానం. మనం రిచ్గా ఉండకపోతే, మనందరం కలెక్టర్లు అవ్వకపోతే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకపోతే ఏంటంటే దేవుని నామానికి అవమానం. నేనా అవమానం తెచ్చేది? స్టెఫెన్ అంటున్నాడు, నేనా దూషిస్తుంది? దేవుని విసర్జిస్తుంది మీరు. దేవుని కంటే సుఖానుభవము మేలనుకుంటుంది మీరు. మోషే ఏమనుకున్నాడంటే సుఖానుభవం కంటే దేవుని బిడ్డలతో శ్రమ మేలనుకున్నాడు. మోషేని ఆ రోజే ఏమన్నారు మీరు? నిన్నెవడే అధికారిగా నియమించాడు? చక్కగా ఐగుప్తు రాజు ఇంట్లో నీకు చదువు దొరికితే అక్కడే ఉండి పెద్ద కలెక్టర్ అయి పెద్ద రాజై ఏదో రోజు ఐగుప్తు రాజు మీద యుద్ధం చేసి ఆయన చంపేసి మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపిస్తామనుకుంటే నువ్వు విడిచిపెట్టొచ్చి మాతో కలిసి వచ్చి దేవుని సువార్త చెప్తా, మీరు కూడా నాతో సువార్త చెప్పండి, ప్రార్థన చేసుకుందాం, దేవుడు సహాయం చేస్తాడని చెప్పి
పిచ్చి మాటలు చెప్తావా, దేవుని నామానికి అవమానం చేస్తున్నావు, ఎవడరా నిన్ను మాకు నీ నాయకుడిగా నియమించింది, నాయకుడి లక్షణాలు నీలో లేవు పో అన్నారు. ఎవరు? యూదులు. లీడర్షిప్ క్వాలిటీస్ ఏమున్నాయి నీలా పిచ్చోడా? చదువు వదిలిపెట్టుకొని, డిగ్రీలు వదిలిపెట్టుకొని, ఉద్యోగం వదిలిపెట్టుకొని వచ్చి అదిరా మీ పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నదే. అందుకే యేసయ్యను సిలువ వేశారు, అందుకే నన్ను చంపుదామని చూస్తున్నారు. మీకు చులకన, గర్వము. ఆ రోజు ఆ విధంగా గర్వాన్ని ప్రదర్శించిన మన పితరులందరూ అరణ్యంలో రాలిపోయారు. ఆ తర్వాత చెప్తాడు వాళ్ళకేం జరిగిందో. మీకు కూడా దెబ్బ గతి పట్టుద్ది, జాగ్రత్త. గర్వాన్ని వదిలిపెట్టండి, ప్రభు వైపు రండి, తగ్గించుకోండి అని చెప్పి తన ప్రసంగాన్ని తర్వాత ముగిస్తాడు. నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఆయన చెప్పిన విధంగానే ఆ రోజు ఆ గర్విష్ఠులకి పట్టిన అదే గతి స్టెఫన్ని చంపిన గర్విష్ఠులకు కూడా అదే పట్టింది. ఆ శాపమే వాళ్ళ మీదకి వచ్చింది. అదేంటో కూడా మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. Let's all